పుల్లారావు గారు మనం చూసాం. అంటే ఒక ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే ఖమేనీ హతమవడం, ఒక్కసారిగా ఇరాన్ అలాగే అమెరికా మధ్య యుద్ధం ఏదో మధ్యస్థంగా ఉంటుంది, బెదిరింపుల వరకు ఉంటుంది అనుకుంటే అది ఒక తీవ్ర రూపం దాల్చడం, ఇరాన్ పొరుగు దేశాలు అంటే అమెరికాకు మద్దతు ఇస్తున్న పొరుగు దేశాలపైన అటాక్స్కి దిగడం, మొత్తం ఒక్కసారిగా పరిస్థితి ఎవరు ఊహించినట్టుగా మారిపోయింది. దీని ఇంపాక్ట్ మనపై ఎలా ఉండబోతోంది అన్నది ఒకటి. రెండు, ప్రధానంగా ఆయిల్ కోసం అందరూ భయం. ఎందుకంటే గతంలో మనం చూసాం గల్ఫ్ యుద్ధం గట్ట జరిగేటప్పుడు ఆయిల్ ఇంపాక్ట్ ఎలా పడింది అనేది. కానీ ప్రస్తుతం ఈ దాడి నేపథ్యంలో ఇరాన్ హార్మోజ్ జలసంధిని కూడా మూసేసింది. ఈరోజు సౌదీలోని రిఫైనరీస్ పైన ఇరాన్ మిసైల్స్తో అటాక్ కూడా చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏం జరగచ్చు సార్? మన మీద ఇంపాక్ట్ సంబంధించి ఏం చెప్తారు సార్? ప్రధానంగా ఆయిల్కి సంబంధించి మన మీద ఇంపాక్ట్ ఫస్ట్ చూసుకుంటే తప్పకుండా మనకి ఇబ్బంది వస్తుంది కొన్ని రోజుల వరకు. మనం చాలా గ్యాస్ పెట్రోల్ ఎక్కువ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం, దగ్గరగా ఉన్నది కాబట్టి. కానీ ఈవేళకి ప్రపంచానికి 30 సంవత్సరాల నుంచి డిఫరెన్స్ ఏమిటంటే చాలా చోట్ల ఇప్పుడు గ్యాస్ తయారు చేస్తున్నారు, కొంచెం దూరం అవుతుంది, కొద్దిగా ఎక్స్పెన్సివ్ అవుతుంది. అలాగే మనకు రష్యాతో ఇంకా సంబంధం ఉన్నది, ఎరగొట్టుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇష్టం వచ్చినంత ఆయిల్ అక్కడి నుంచి కొనుక్కుంటాం. ఒక వారం రోజులు ఎక్కువ టైం పడుతుంది అంతే. స్టాక్స్ ఉన్నాయి మన దగ్గర, 15 రోజుల్లో నెలల స్టాక్స్ ఉన్నాయి. గ్యాస్ కూడా ప్రపంచంలో దొరికే చోట నుంచి చేస్తాం. భారతదేశానికి ఇది ఒక ముఖ్యమైన జియో పొలిటికల్ ఈవెంట్ జరుగుతుంది. మనకి ఇమీడియట్ గా లాభాలు కనపడకపోయినా రాను రాను లాభాలు కనపడతాయి. ప్రస్తుతం మన అందరి తొందర ఏంటంటే పెట్రోల్ ఏమైపోతుంది, పెట్రోల్ ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంది. ఒక ఆలస్యంగా కొద్దిగా తెచ్చుకోవటానికి ఆ లీడ్ టైం 30 రోజులు టైం పడుతుంది. అప్పటి నుంచి రెగ్యులర్ అయిపోతుంది. అదేమి పెద్ద విశేషం కాదు. అది జరుగుతుంది అనుకున్నాం. తర్వాత ఈ యుద్ధం కూడా 30 రోజులు జరిగితే అక్కడే మిగలవు, ఇంకా అన్ని పోతాయి. మరి ఎంతవరకు వెళ్తాది, ఏ దారి తీస్తుంది, ఎవరు చెప్పలేకపోతున్నారు. కనపడేది ఇమీడియట్ గా ఏంటంటే సౌదీ అరేబియా, ఈ గల్ఫ్ దేశాలన్నీ కూడా యుద్ధం జాయిన్ అవుతాయి, ఇంకా తప్పదు. అది విషయం. ఇరాన్ ఎందుకు చేసింది, ఇరాన్కి అంత శక్తి ఉన్నదా, ఏమన్నా పెద్ద ఆట, అది చూస్తాం. ఓకే, అంటే పెడపటి పుల్లారావు గారు, భారత ముడి చమురు దిగుమతుల్లో దాదాపు 45%, 45% ఈ పశ్చిమాసియా దేశాలైన సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యూఏఈ దేశాల నుంచి వస్తుంది. దాదాపు ఇరాన్ నుంచి ఇప్పుడు దిగుమతులు ఆగిపోయే పరిస్థితి ఇంక తిరగలేదు. అలాగే హార్మోజ్ జలసంధిని మూసేయడంతో ఈ సౌదీ అరేబియా, ఇరాకు, కువైట్, యూఏఈ నుంచి వచ్చే దిగుమతులు కూడా బ్రేక్ పడింది. మరి ఇప్పుడు మనం ప్రత్యామ్నాయాలు అయితే చూసుకోవాలి కదా. ఒక 2 నెలలకు ఉన్నాయో 15 రోజులకు ఉన్నాయంటే ఒకవేళ ఇదే తీవ్రత అనేది కంటిన్యూటీ అయితే ఖచ్చితంగా మనకు ఒక నీడ్ అనేది ఏర్పడుతుంది కదా. ఇతర దేశాలు ఉంటుంది, దొరుకుతుంది, ఆయిల్ సర్ప్లస్ గా ఉన్నది, ఇంకా ఆయిల్ ఎక్కువ తోడతారు కూడా. ఈ ప్రాంతం తప్ప మిగతా ప్రాంతాలన్నీ పీస్ఫుల్ గా ఉన్నాయి. కొన్ని రోజులు ఇబ్బంది ఉంటుంది, కొన్ని రోజులు షార్టేజెస్ ఉంటాయి, అంతవరకే. ఇది ఈవేళ ఇది ముఖ్యంగా ఏమొస్తుందంటే శీతాకాలం అయితే పెద్ద షార్టేజెస్ వచ్చేస్తాయి. యూరోప్ లో, అమెరికాలో, కెనడాలో విశేషంగా గ్యాస్, పెట్రోల్ అన్ని వాడతారు. శీతాకాలం లేదు, తగ్గిపోయింది. అది కూడా పెద్ద న్యూస్ చెప్తున్నారు. డిమాండ్ తగ్గింది, ప్రొడక్షన్ ఉన్నది, పూర్వంలాగా కాదని మరీ మరీ చెప్తున్నారు. పెద్ద క్రైసిస్ వచ్చేసి ఏమైపోతామని అదే ఉండదు. ఈ దేశాలు ఉన్నాయి, ఆగుతాయి, కొన్ని రోజులు పడతాయా, ఫ్యూచర్ మనకు చెప్పలేదు. కానీ మిగతా సోర్సెస్ ఉన్నాయి మనకి. కెనడా నుంచి తెచ్చుకోవచ్చు, అమెరికా నుంచి తెచ్చుకోవచ్చు, రష్యా నుంచి తెచ్చుకోవచ్చు. చాలా దేశాలు, ఆఫ్రికన్ దేశాలు చాలా ఉన్నాయి, ఇండోనేషియా నుంచి చాలా దేశాల నుంచి తెచ్చుకోవచ్చు. ఇది అది పెద్ద అంత ఎక్కడో షాక్ అయిపోయేంత పరిస్థితి కాదు, మేనేజ్ చేసుకోవచ్చు అని నా ధైర్యం, నా అభిప్రాయం. అంటే పెంటపేట పుల్లారావు గారు, అమెరికాతో వాణిజ్య ఒప్పందం తర్వాత రష్యా నుంచి చమురు దిగుమతులను మనం భారీగా తగ్గించాం. ఒకవేళ ఇప్పుడు పరిస్థితులు కొంత తేడాగా మారుతున్నాయి కాబట్టి రష్యాను ఆశ్రయించడమే ఒక ప్రధానమైన ప్రత్యామ్నాయ మార్గంగా కనిపిస్తుందని కొందరు అంటున్నారు. ఒకవేళ అలా జరిగితే ట్రంప్ ఒప్పుకుంటాడా రష్యా నుంచి కొంత మనం దిగుమతి చేసుకోవడానికి? అది ఇప్పుడు ఎవరు పట్టించుకోరు. యుద్ధం వచ్చాక అతని మాట ఎవరు వింటారండి? ఆయన యుద్ధం గెలిచి బయటకు వచ్చాక వింటారు. ఇవన్నీ ఇంక అయిపోయినాయి. వార్ అన్నాక రూల్స్ ఏమి అప్లై చేయవు, అన్ని పోతాయి, అన్ని రూల్స్ పోతాయి. యుద్ధం ఇంకా రోజు రోజుకి ఇంకా మారిపోతాయి. 15 రోజులు యుద్ధం అయితే ఇంకేమి మనకి ప్రపంచం మారిపోతుంది కొన్ని విధాలుగా. రూల్స్ గిల్స్ ఉండవు, అవి ఎవరు పట్టించుకోరు. ఇండియా అసలు పట్టించుకోదు. అక్కడి నుంచి ఆయిల్ తెచ్చుకుంటారు, ఇంకెవరైనా అమ్మితే తెచ్చుకుంటారు. మనకు ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి, తొందరపడేది ఏం లేదు. ఇందాక చెప్పింది ఏంటంటే మనకి ఆయిల్ 10 రోజుల్లోకి అందుతుంది, ఇంకో చోట నుంచి 25 రోజులకు అందుతుంది. సో ఆ 15 రోజులు 20 రోజులు కొద్దిగా
ప్రైసెస్ పెరుగుతాయి, ఓకే. కానీ తర్వాత తగ్గిపోతాయి. ఆయిల్ ప్రొడక్షన్ మళ్ళీ కొత్త ఆయిల్ తీయటానికి 1 నెల 2 నెలలు పడతాయి సప్లై చేయటానికి. సో ఇది అడ్జస్ట్ అవుతుంది. ఆ ట్యాంకర్స్ అన్ని హార్మోస్కి వెళ్ళి తెచ్చి మిగతా దేశాలకు వెళ్ళిపోతాయి, సముద్రాల్లోనూ తిప్పేస్తారు. ఎంత ఈకో సిస్టమ్ ఉన్నది, చేస్తారు, పెద్ద అంత ఇబ్బంది లేదు. ఈవేళ 30 సంవత్సరాలు ఉన్నట్టుగా. గారు అంటే దీని ఇంపాక్ట్ ఒకటి క్రూడ్ ఆయిల్, రెండోది ఇంకా మిగతా ఇంపాక్ట్స్ ఏమి ఉండొచ్చు అని. ఎందుకంటే ఎప్పుడు యుద్ధాలు జరిగినా, ఇప్పుడు సరే రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతోంది, కొన్ని రకాలుగా కొన్ని ఇంపాక్ట్స్ మన మీద పడ్డాయి. దాన్ని నెపంగా చూపిస్తూ రష్యా నుంచి మనం ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నామని, ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నామని ట్రంప్ టారిఫ్లు విధించిన పరిస్థితి మనం కొంత అటు ఇటు కొంత తర్జన భర్జన పడి కొంత ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు ఖచ్చితంగా ఇది ఒక రకంగా దాంతో పోల్చుకుంటే ఇది ఒక సిగ్నిఫికెంట్ అండ్ గ్లోరిఫైయింగ్ వార్. ఇది ఇరాన్ వర్సెస్ యుఎస్ఏ, మళ్ళీ ఇరాను మిగతా దేశాలపైన అటాక్ చేయడం, జీసీసీ దేశాల మీద అటాక్ చేయడం అనేది, దీని ఇంపాక్ట్స్ ఎట్లా ఉంటాయి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నిత్యావసర ధరలు కానీ, ప్రజా జీవనం కానీ, లేదంటే భారత ఆర్థిక వ్యవస్థ పరంగా కానీ? గవర్నమెంట్ కూడా మనం కట్టే పెట్రోల్ రేట్స్ $150 అమ్మినప్పుడు ఎంత ఉండేదో ధర అంత ఛార్జ్ చేస్తున్నారు. 11 సంవత్సరాలు 80, 70, 60తో గవర్నమెంట్ ఆ ట్యాక్సెస్ అన్ని లాభించింది. కొన్ని రోజులు ఇలా కంటిన్యూ చేయగలరు. $120, $130 వెళ్ళే కూడా తప్పేం లేదు, వాళ్ళకి మేనేజ్ చేయొచ్చు. మనం 2-3 months లీడ్ టైం, ఇందాక మన కో ప్యానలిస్ట్ గారు చెప్పినట్టుగా సర్ప్లస్ ఆయిల్ ఉన్నది ప్రపంచంలో, వాళ్ళకి కావాలి. ఈ వాళ్ళన్ని షిప్స్ అన్ని ఏదైతే ఈ అరేబియన్ ఆయిల్ కి కాంట్రాక్ట్ ఇవ్వాలి, అక్కడికి వెళ్ళాలి. ఒక 30 days టైం ఉంటుంది, ఆలస్యం ఉంటుంది. 30 days కి మళ్ళీ అంతా సెట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. వేరే రూట్స్ నుంచి ఆయిల్ వస్తుంది. ఆల్రెడీ వెనిజువెలన్ ఆయిల్ ఫస్ట్ లోడ్ రిలయన్స్ ఆల్రెడీ తీసుకున్నది, వచ్చేసాను. ఎందుకంటే వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ వస్తాయి. ఇది ప్రాబ్లం 1 నెల ఉంటుంది. లాంగ్ వార్ అవి నాకు చూడాలి ఏమవుతుందో, అవన్నీ దారిలో ఉంటుంది. చిన్న పాయింట్, దీనికి రెలవెన్స్ చెప్తున్నాను. గల్ఫ్ కౌన్సిల్ గురించి చెప్పారు. చెప్పండి సార్. 56 ఇస్లాం దేశాలు ఉన్నాయి, కానీ 10 కొమేని చచ్చిపోయాడు అయ్యో పాపం అన్నారు, 46 చెప్పలేదు. G7 7 దేశాలు, ఆ డెవలప్డ్ నేషన్స్, ఎవరు కండోలెన్స్ చెప్పలేదు. అయితే ప్రపంచంలో కూడా ఇంత ప్రమాదం ఉన్నది అనుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇవన్నీ ఫ్యాక్టర్ చేసి ఉంటారు. ఫ్యాక్టర్ చేయకుండా ఉండరు అనుకుంటున్నారు. సౌదీ అరేబియా అందరూ ఊరుకనే మన చేతులు ఎత్తి కూర్చుంటే వాడు బాంబు లేదు అనుకుంటారు, బాంబులు వేస్తాడు అనుకుంటారు, ఆ రిఫైనరీ పడతాయి అనుకుంటారు. అవి ఎంత తెలుసు. వాళ్ళ రియాక్షన్ ఏంటో మనం చూడాలి, అమెరికా రియాక్షన్ ఏంటో మనం చూడాలి. ఇరానియన్ రిఫైనరీస్, ఇరానియన్ హార్బర్స్ ఎవరు ఏం ముట్టుకోలేదు. రేపటి నుంచి అవన్నీ డిస్ట్రాయ్ చేసేస్తారు. వాళ్ళని కూడా ఎకనామిక్ గా వాళ్ళని కూడా నాశనం చేస్తారని మనం ఎదురు చూడవచ్చు. తప్పకుండా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ అన్నిటికంటే బేసిక్ ప్రాబ్లం వరల్డ్ లో సర్ప్లస్ ఆయిల్ ఉన్నది. రెడీగా పంప్ చేయడానికి 1 నెల 15 రోజులు 2 నెలలు పడితే కొత్త వెల్స్ కాదు, మూసేసినవి అన్ని ఓపెన్ చేస్తారు. సో ఆ ప్రాబ్లం లేదు, అడ్జస్ట్ అవుతారు. 1 month ఆ టైం పడుతుంది అంతా టర్న్ అరౌండ్ చేయడానికి, కాంట్రాక్ట్స్ చేయడానికి. ఈ వార్ ఎవరికి లాభం? రష్యాకి లాభం. మళ్ళీ వాళ్ళ ఆయిల్కి చైనా కూడా కొనుక్కుంటుంది, ఎందుకంటే ఇరానియన్ ఆయిల్ కొంత మానేయాలి, మనం కొనుక్కోవాలి. హ్యాపీనెస్ రష్యా. ఈ యుద్ధం అంతా వాళ్ళకి డిస్ట్రాక్షన్ వచ్చేసింది, ఇంకా వాళ్ళ మీద ఎవడో ఆలోచించట్లేదు. ఓకే, అంటే మీ అంచనా ఏంటి, ఎన్ని రోజులు ఈ పరిస్థితి ఉండొచ్చు, ఈ యుద్ధ వాతావరణం ఉండొచ్చు? ఇది మెయిన్ థింగ్. అమెరికా, ఇజ్రాయెల్ 50 మంది పొలిటికల్ లీడర్స్ చంపేశారు గత వారం రోజులు. ఆ లిస్ట్ పెరుగుతుందా? పెరిగితే ఇరాన్లో కొద్దిగా వీక్నెస్ వస్తుంది, లేకపోతే కష్టం. ఎందుకంటే ఆయన చచ్చిపోయాక ఆయన వర్గమే కదా, ఆయతుల్లా ఖమేనీ వర్గమే కదా 45 సంవత్సరాలు పరిపాలించింది. ఎవరైనా మనం ఆప్ చేద్దాం యుద్ధం, అమెరికాతో మాట్లాడదామంటే వాడిని ఒక ట్రేటరు, ఎవరు ట్రేటరు అని చంపేస్తారు, షూట్ చేసేస్తారు. సో అందువల్ల ఎవరు చెప్తారు, దానికి ఆటోమేటిక్ గా పరిస్థితులు రావాలి. ఇప్పుడు ట్రంప్ కూడా ఏం దాచుకోవట్లేదు, నేను ఈ లైన్ మీద ఉన్నాను అంటున్నాడు. సో చూడాలి, నేను అనుకుంటున్నా ఒక వారం రోజుల్లో ఏదో రకమైన క్లారిటీ వస్తుంది. వారం రోజులు సౌదీ అరేబియా ఏం చేస్తారు చూడాలి కదా, ఊరుకుంటారా? ఇంకా వాళ్ళు అటాక్ బిగిన్ చేస్తారా? వాళ్ళ దగ్గర కూడా మిసైల్స్ ఉన్నాయి, వందల లేటెస్ట్ ప్లేన్స్ ఉన్నాయి. అందానికి పెట్టుకున్నారా, డెకరేషన్ కి పెట్టుకున్నారా వాజుల్లాగా? చూడాలి, ఇది పెద్ద పరీక్ష. సౌదీ అరేబియాకి, ఖతార్ కి, అందరికి యుద్ధం చేయమని చెప్పే వాళ్ళు చేస్తారా చేయరా? రైట్. కేవలం ఈ హర్మూజ్ జలసంధి ద్వారా గల్ఫ్ దేశాలకు మన దగ్గర నుంచి ఎగుమతి అయ్యేవి ఈ బాస్మతి రైసు, సుగంధ ద్రవ్యాలు, ఫార్మా, టీ ఉత్పత్తులు ఇలాంటివన్నీ ఉన్నాయి. అలాగే మనం దిగుమతి చేసుకునే వాటిల్లో ఆయిల్ ప్రధానంగా మనకి కనిపిస్తోంది.
ఈ హర్మూజ్ జలసంధి మూసేయటం అనేది ఇంపాక్ట్ చూపించేదే కదా, ఇంకా ఎలాంటి ప్రభావం ఉండొచ్చు? చాలా పెద్ద ప్రభావం ఉంటుంది. అది మూసేయటం వల్లే కదా ఆయిల్ రావట్లేదు. అవును. అది మూసేయటం వల్ల వారు ప్రమాదం ఉన్నదని అనౌన్స్ చేయగానే ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళతో ఆఫ్ చేసేమంటారు బోట్స్ని, తిరుపతి అంటారు. ఓకే. మునిగిపోతే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అవుతుంది, పొల్యూషన్ క్లియర్ అప్ ఇవన్నీ. సో మూసేయమంటారు అంతే. వాళ్ళు వారు వస్తుందంటే మూసేస్తారు. సో అది క్లోజ్డ్, రైట్. హార్మోజ్ జలసంధం క్లోజ్డ్. మన ఇతర ఇందాక నుంచి ఆలోచించేది చెప్పేది ఏంటంటే మనకి ప్రపంచం అంతా ఉన్నారు. ఆయిల్ అనేది ఒక ఓపెక్ కంట్రీసే కాదు, ఈ 8 కంట్రీస్. సో అది మనం అడ్జస్ట్ అవుతాం. తర్వాత ఇది కూడా ఒక ఆపర్చునిటీ. ఓకే. 7 దేశాలు, ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ నుంచి అందరికీ బాంబింగ్ అవుతున్నాయి, ఇది అవుతున్నాయి, చాలా నష్టాలు వస్తాయి వాళ్ళకి. మళ్ళీ అంతా కట్టుకోవాలి, ఒక రోజు కట్టుకుంటారు. 30 రోజుల్లో ఉంటారా, అంతా అయిపోతుందా మనం చూడలేం, ఇది వారు ప్రిడిక్ట్ చేయలేం. ఓకే. బట్ ఇండియా ఈ విషయంలో స్పెక్టేటర్. పాకిస్తాన్తో యుద్ధం, చైనాతో యుద్ధం, బంగ్లాదేశ్, లేకపోతే మనకి ఇన్వాల్వ్మెంట్ లేదు. రైట్. మనం స్పెక్టేటర్స్ సాధారణంగా బయటికి చక్కగా బట్టలు మురికి అవ్వకుండా బయటకు వచ్చేస్తారు స్పెక్టేటర్స్. అది అందువల్ల మనకేమి పెద్ద మిస్ఫార్చ్యూన్స్ అవుతాయంటే కొద్దిగా అడ్జస్ట్మెంట్, ఆ నెల తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది. కానీ ఎన్ని రోజులు బట్టి ఈ వారు జరుగుతుందంటే ఎక్కువ రోజు కూడా జరగదు, జరిగే పరిస్థితి కూడా లేదు. ఓకే.